నమస్తే అండి. నేను డాక్టర్ అర్జున్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, కేర్ హాస్పిటల్ ముషీరాబాద్ బ్రాంచ్ అండి. ఆహ్, చాలామందికి అపోహలుంటాయి. బ్రెయిన్ క్యాన్సర్ అనగానే ఇంకా అది ట్రీట్మెంట్ ఉండదు. లేదా దానికి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ బెడ్ రెస్ట్ లేదా ఇంకా మనము ఫర్దర్ ఇంకా ఏమీ చేసుకోలేము. ఎండ్ ఆఫ్ లైఫ్ అనే ఫీలింగ్‌లో ఉంటారు. అలాంటిది కాదండి. బ్రెయిన్ ట్యూమర్ అనగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటేంటంటే నాన్ క్యాన్సరస్, ఇంకోటి క్యాన్సరస్. నాన్ క్యాన్సరస్ ట్యూమర్ అనంటే బినైన్ ట్యూమర్స్ అంటాము. ఇవి మనకి సర్జరీ చేసిన తర్వాత 100కి 100% రికవరీ ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండదు. కాకపోతే ఏవైతే క్యాన్సరస్ కండిషన్ అంటారో, ఆ క్యాన్సరస్ కండిషన్‌లో కూడా స్టేజింగ్ బట్టి ఉంటుందండి. అంటే స్టేజ్ 1లో ఉందా, స్టేజ్ 2లో ఉందా, స్టేజ్ 3లో ఉందా అనేది. అది ఎప్పుడు తెలుస్తుంది అనంటే ఆ క్యాన్సర్‌కి సంబంధించి ఎప్పుడైతే మనం ముక్క పరీక్ష చేస్తామో అదే బయాప్సీ అంటాము. ఆ బయాప్సీలో మనకి 100% తెలుస్తుంది. అక్కడి వరకు వెళ్ళాలి అనంటే మనకి ఒకవేళ తలనొప్పి గానీ, ఫిట్స్ లాగా రావడం గానీ, మూర్ఛ రోగం రావడం గానీ, చేతులు గానీ, కాళ్ళు గానీ వీక్‌నెస్ ఉండడం గానీ, ఇలాంటివేమన్నా ఉన్నప్పుడు మనం ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ ఎంఆర్ఐ రాస్తారు. ఆ ఎంఆర్ఐలో ఏమన్నా మనకు తేడా కనిపిస్తే ఇంజెక్షన్ ఇచ్చి కాంట్రాస్ట్ అంటామన్నట్టండి. ఆ కాంట్రాస్ట్ ఇచ్చి స్పెక్ట్రోస్కోపీలో తెలిసిపోతుంది. 80% అక్కడ తెలిసిపోతుంది. 100% అది క్యాన్సరా కాదా అనేది మనకి బయాప్సీ తర్వాత క్లారిటీ వస్తుంది. 10 ట్యూమర్ కేసులలో బ్రెయిన్‌కి సంబంధించిన వాటిలో 1, 2 మాత్రమే క్యాన్సర్‌కి సంబంధించిన హై గ్రేడ్ ట్యూమర్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా 100% ట్రీటబుల్. నరాల సమస్యలతోని ఆర్థో సంబంధించిన ఎముకలకు సంబంధించింది కన్నా కూడా ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్‌తోని నరాల ప్రాబ్లమ్ అనేది తీవ్రత పెరుగుతుందండి. ఎప్పుడైతే మన ఎముకలు అరిగిపోవడం గానీ, మన ఎముకలు గుల్లతనం పెరిగినప్పుడు గానీ, దాని పక్కనే మన న నరాలనేవి వెళ్తూ ఉంటాయి. ఆ నెర్వ్స్ అనేవి. దాని మీద ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి పడ్డప్పుడు మనకి రాడిక్యులర్ పెయిన్ అంటాము. అది ఏ నరం మీద అయితే ఒత్తిడి పడుతుందో దానికి సంబంధించిన రీజియన్‌లో మొత్తం గూడా దానికి సంబంధించిన పార్ట్ మొత్తం గూడా పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకే వయసు పైబడిన వారికి 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు దాటిన వారికి ఎలాంటి సమస్యలు లేకపోయినా ఎముకలు అరగడం వల్ల చేతులలో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు, మన మెడ భాగంలో నొప్పి, ఇలాంటివన్నీ మనం కామన్‌గా చూస్తూ ఉంటాము. బ్రెయిన్ సర్జరీ అంటే అది పలు రకాల సర్జరీలు ఉంటాయండి. మనకి బీపీ పెరగడం వల్ల మన మెదడు లోపల బ్లీడింగ్ రావడం గానీ, లేదా బ్రెయిన్‌లో ఏమన్నా అబ్నార్మల్‌గా నీరు చేరడం గానీ, లేదా బ్రెయిన్‌లో ఏమన్నా ట్యూమర్ అది మాలిగ్నెంట్ అంటే క్యాన్సర్‌కి సంబంధించింది గానీ, నాన్ క్యాన్సరస్ గానీ, ఇలాంటివి ఏవున్నా గూడా దానికి సంబంధించి అవసరం అనుకున్న దాన్ని బట్టి బ్రెయిన్‌కి సర్జరీ చేసేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలెక్టివ్ సర్జరీస్ అంటాం. అంటే మనము రోగిని చూసి నిర్ధారించుకున్న తర్వాత చేసే సర్జరీస్. కొన్ని ఎమర్జెన్సీ అంటాం. అంటే అత్యవసరమైన సర్జరీస్. ఎలా అంటే రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వడం, తలలో బ్లీడింగ్ అవ్వడము, లేదా మన పుర్ర ఎముక ఏమైనా ఫ్రాక్చర్ అవ్వడము, లేదా మన లేదా బ్రెయిన్ కన్‌ఫ్యూజన్స్ అంటాము. అంటే బ్రెయిన్‌లో బ్లీడింగ్ వచ్చి గడ్డకట్టకపోవడం. ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు బ్రెయిన్‌లో ప్రెషర్ పెరుగుతుంది. దాన్ని ఇంట్రాక్రానియల్ ప్రెషర్ అని అంటాము. ఆ ప్రెషర్ పెరిగినప్పుడు ఆ ప్రెషర్ రిలీవ్ చేయడానికి మనము సర్జరీ చేస్తాము. అలాంటివి ఎమర్జెన్సీ సర్జరీస్ అంటాం. రెగ్యులర్‌గా తీసుకునే పోషకాహారాలలో కొన్ని పోషకాహారాలు లోపించడం వల్ల మనకి వచ్చే న్యూరో ప్రాబ్లమ్స్ గానీ, దానికి రిలేటెడ్ సమస్యల గురించి గానీ తెలుసుకుందాం. మనం రెగ్యులర్‌గా తీసుకునే డైట్‌లో వైటమిన్ బి12, కాల్షియం, వైటమిన్ కే అండ్ వైటమిన్ డి ఇలాంటి విటమిన్స్ అనేవి మన ఎముకలకి, మన నరాలకి సంబంధించిన బలహీనతకి వీటన్నిటికీ బాగా తోడ్పడతాయి. మన డైలీ తీసుకునే ఫుడ్‌లో వైటమిన్ బి12, వైటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ ఫుల్‌గా ఉండే ఫుడ్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఈ నరాలకు సంబంధించిన సమస్యలు మ్యాక్సిమం తగ్గుతాయి. వైటమిన్ బి12 తగ్గడం వల్ల చేతులలో, కాళ్ళలో తిమ్మిర్లు రావడం, పడుకున్నప్పుడు నిద్రలో మేలుకొని రావడం, ఈ తిమ్మిర్ల వల్ల చేతుల్లో, కాళ్ళలో చలనం లేకపోవడం, ఇలాంటి సమస్యలు చూస్తుంటాము. కొంచెం దూరం నడిచేసరికి మన కాళ్ళలో వీక్‌నెస్ గానీ, ఇలాంటివి కూడా చూస్తుంటాం. అదే మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ఎముకలలో అరుగుదల అనేది ఎక్కువ అవుతుంది. కొంచెం పని చేసిన తర్వాతే అలసిపోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల మన జాయింట్స్, మన ఎముకలు ఏవైతే ఉంటాయో 2 ఎముకలు జాయిన్ అయ్యే ఏరియా, ఆ ఎముకల జాయింట్స్ దగ్గర పెయిన్ ఉండడం,